ఎంజీరావు గారు, ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ ఇరాన్, రష్యా అండ్ యుక్రెయిన్, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేస్తోందా అన్న ఆందోళన సర్వత్రా కనిపిస్తున్న పరిస్థితి. భారత్ ఈ యుద్ధాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు ప్రపంచం అంటే ఎన్ని యుద్ధాలు, ఒక ప్రపంచ పటాన్ని ఒకసారి ఊహించుకుంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఇన్ యూరోప్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద యుద్ధం జరుగుతుంది. రష్యా ఎదుర్కొనే యుద్ధం యూరోప్లో యుద్ధం అంటే ప్రపంచ యుద్ధం. అక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ గత 3.5 సంవత్సరాల నుంచి జరుగుతుంది, 2022 ఫిబ్రవరి నుండి. అదేవిధంగా రెండవ అతిపెద్ద యుద్ధం 600 రోజులుగా మనకు ఇంకో యుద్ధం ఏంటంటే హమాస్ నాన్ స్టేట్ యాక్టర్ అండి, దానికి మధ్య ఇజ్రాయెల్ ఆధునిక దేశం మధ్య జరుగుతుంది. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మధ్య ఇంకొక యుద్ధం మొదలైంది. ఇది ఒక పెద్ద యుద్ధంగా మారుతుంది, ఎందుకంటే రెండు పెద్ద పవర్స్ మధ్య యుద్ధం జరుగుతుంది. అదేవిధంగా యుద్ధం లాంటిది కానీ యుద్ధం కాదు, చైనా తైవాన్ టెన్షన్ జరుగుతుంది, చైనా ఫిలిప్పైన్స్ టెన్షన్ జరుగుతున్నాయి, ఆఫ్రికాలో లిబియా ఇలాంటి సివిల్ వార్ జరుగుతున్నాయి, ఒక 100 సివిల్ వార్స్ ఉన్నాయి. అదేవిధంగా యెమెన్లో అంతర్యుద్ధం జరుగుతుంది. ఇంకా ఎన్నో యుద్ధాలు, అక్కడ యుద్ధమయం అనమాట. ఈ ప్రపంచ పటాన్ని ఊహించుకుంటే ఇది జరుగుతుందనమాట. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా ప్రపంచ పటాన్ని మైండ్లో ఊహించుకునే చెప్తాను. ఈ యుద్ధాల నుండి భారతదేశం, మన దేశం ఏమి నేర్చుకోవాలి? ఇంకోటి ఏంటంటే ఈ రష్యాలో జరుగుతున్న 3.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధాన్ని, హమాస్ యుద్ధాన్ని ఆకలింపు చేసుకునే భారతదేశం పాకిస్తాన్ని 3 రోజులు ఓడించగలిగింది. ఇలాగే ఇంకా ఈ యుద్ధం ఏంటంటే కొన్ని సైనికాధికారులు చెప్తున్నారు, అక్కడ షాంగ్రీలా డైలాగ్ అని, అదేవిధంగా మ్యూనిచ్లో సెక్యూరిటీ డైలాగులని ఒక అతిపెద్ద థింక్ ట్యాంకులు ఉంటాయండి. అలాగే ఇండియాలో రైసానా హిల్స్ డిస్కషన్ జరుగుతుంటాయి, రక్షణ శాఖ పరిశోధకుల మధ్య. ఎన్నో పెద్ద పత్రికలు ఈ వీళ్ళ మీద మ్యాగజైన్స్ వస్తాయన్నమాట. ఈ అంటే మోడర్న్ వార్ఫేర్ ఇది చాలా డేంజరస్ అనమాట. ఇది మోడర్న్ వార్ఫేర్ డైనమిక్స్ ఏంటంటే ఇట్ కీప్ ఆన్ చేంజింగ్ అనమాట, ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. ప్రతి గంటకి ఆధునిక యుద్ధ తంత్రం చేంజ్ అవుతుంది. భారతదేశం ఈ యుద్ధ తంత్రాన్ని ఆకలింపు చేసుకోవాలి, ఫస్ట్ అది చేయాలి. ఎందుకంటే నిన్న 3 రోజులుగా ఒక నెల క్రితం భారత పాక్లో యుద్ధం జరిగితే మళ్ళీ ఇంకో యుద్ధం జరిగితే అది వార్ఫేర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ యుద్ధాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే నేను ఒక 10 పాయింట్లు చెప్తాను. ఇదేంటంటే భారతదేశం ఈ గుణపాఠాన్ని, అంటే ఆ యుద్ధాల నుంచి నేర్చుకుంటేనే, అడాప్ట్ చేసుకుంటేనే, ఇంపార్ట్ చేసుకుంటేనే మనం ప్రపంచంలో సూపర్ పవర్గా ఉండి మన దేశ సమగ్రత సమైక్యతలను కాపాడుకోగలుగుతాం. అంత ఈజీ కాదండి. చూసారా, ఈరోజు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంటే ఈరోజు ఇరాన్ తన దేశ సమగ్రత లేదా తన దేశ అధ్యక్షుడిని, సుప్రీం లీడర్ని రక్షించుకోలేని పరిస్థితుల్లో ఇరానియన్ ప్రజలు తన రాజధాని వదిలేసి 1 కోటి మంది ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో దిక్కులేదు. అంటే ఒక దేశం తన ఆర్మీని ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఉంచుకుంటేనే దేశ సమగ్రతలు, ఈ రాజ్యాంగ వ్యవస్థలు, ఈ చట్టాల వ్యవస్థలు, ఒక బ్రూట్ ఫోర్స్, ఒక పశుత్వం ఈరోజు ఇరాన్ మీద పనిచేస్తుంది, ఇజ్రాయెల్ మీద అలా ఉంది. ఆ దేశాలు ఎలా అల్లకొల్లోలం అవుతున్నాయి చూడండి. అంటే ఎందుకు భారతదేశం ఎప్పటికప్పుడు ఈ గుణపాఠాలు నేర్చుకుంటే మనం సంక్షేమం, శుభ్రంగా, శాంతి, సౌభాగ్యాలతో ఉంటాం. లేకపోతే మనం కూడా పరిగెట్టాలి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నట్టు. సో ఏం నేర్చుకోవాలి భారతదేశం ఈ యుద్ధాల నుంచి అంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒంటరిగా యుద్ధం చేయాలి. 2, ఎవ్వడూ మనకి హెల్ప్ చేయడు. ప్రపంచంలో ఎవడికాడు వదిలేస్తాడు, ఎవరి స్వార్థం వాడు చూసుకుంటాడు. ఈరోజు రష్యాకి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇరాన్కి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. తన సహోదర దేశాలు రష్యా, చైనాలో డైరెక్ట్ రావడం లేదు, ఏదో ఆయుధాలు పంపిస్తాయి. ఈరోజు ఏ దేశాన్ని కూడా ఎవ్వడు వచ్చి రక్షించడు. తన కాళ్ళ మీద తానే నిలబడే ఒంటరిగా మన సామర్థ్యం, అదే మన ప్రధాని అంటారు ఆత్మనిర్భర్ భారత్. ఓకే, రిలయన్స్, మన మీద మనమే ఆధారపడాలి, సెల్ఫ్ రిలయన్స్ అంటాం. ఆత్మనిర్భర్ భారత్ లేదా సెల్ఫ్ రిలయన్స్, మనమే యుద్ధం చేయగలగాలి. ఈరోజు పాకిస్తాన్ మనం ఓడించాం, ఎవరో రారు, మనమే ఒంటరిగా యుద్ధం తనకు తాను కాపాడుకునే శక్తిని సంపాదించుకోవాలి. ఇది మనం అంతర్జాతీయ సమాజంలో ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఒక విషయం. అంటే మనం ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్ ద్వారా ఇవన్నీ మనమే నిలబడాలి. ఎంతటి శత్రువు అమెరికా వచ్చి మన మీద అటాక్ చేసినా అది ఫస్ట్ లెసన్ నేర్చుకోవాలి. ఇక రెండో లెసన్ ఏంటంటే ఆధునిక యుద్ధ తంత్రం, మోడర్న్ వార్ఫేర్లో ఆరితేరి ఉండాలి. మోడర్న్ వార్ఫేర్లో ఆరితేరి లేకపోతే మాత్రం ఒప్పుకోడు. అసలు మోడర్న్ వార్ఫేర్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రపంచం 2001 తర్వాత మొత్తం మారిపోయింది వార్ అండ్ టెర్రర్తో. ఇక్కడ ఇండియా ఫైట్ చేస్తుందండి 30 సంవత్సరాలు, 1990 నుండి 2025 వరకు 35 సంవత్సరాలుగా ఒక నిరంతర యుద్ధంలో ఇది ఇన్వాల్వ్ అయ్యింది వార్ఫేర్. అదేంటి? టెర్రరిజంతో, పాకిస్తాన్ ప్రమోట్ చేసే టెర్రరిజంతో. ఈ టెర్రరిజం ఇప్పుడు యుద్ధాలు ఎలా ఉంటాయంటే నాన్ స్టేట్ యాక్టర్స్ని కొట్టాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి హమాస్ను కొడుతుంది, అది ఇట్స్ నాట్ ఏ స్టేట్, అది ఒక దేశం కాదు.
దాంతో యుద్ధంలో నిమగ్నం అయిపోయింది. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే టార్గెట్లెస్ కొట్టాలి, వాళ్ళు ఇన్విజిబుల్ ఎనిమీ, వాళ్ళని ఎలా కొట్టాలి? ఒక ఇద్దరు ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్లో దాడి చేస్తే ఇండియాని ఛాలెంజ్ చేశారు వాళ్ళు. ఒక 6 డజన్ తీవ్రవాదులు వచ్చి ముంబై మీద అటాక్ చేసి ఇండియాని ఛాలెంజ్ చేశారు వాళ్ళ ఆర్థిక రాజధానిలో. అంటే నాన్ స్టేట్ యాక్టర్స్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఆధునిక యుద్ధతంత్రం. ఈ ఆధునిక యుద్ధతంత్రంలోనే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సైబర్ వార్ఫేర్ వచ్చింది. వీళ్ళు ఇన్విజిబుల్గా వార్ఫేర్ చేస్తారు, లేజర్ వార్ఫేర్, శాటిలైట్ వార్ఫేర్, అసెట్ లాంటి ఆయుధాలతో, స్టార్ వార్స్. ఈ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసి దానికి అనుకూలంగా వెళ్ళడం అనేది పెద్ద లెసన్ అండి. ఈరోజు చూడండి, చిన్న డ్రోన్ టెక్నాలజీలో ఒక $100,000 విలువ చేసే ఒక డ్రోన్స్ని పెట్టి, కొన్ని వందల స్వామ్ డ్రోన్స్ పెట్టి, ఒక ప్రపంచంలోని అతిపెద్ద మిలిటరీ పవర్ అయిన రష్యా మీద ఉక్రెయిన్ చేసిన నాశనం చూడండి. అంటే ఈ మోడర్న్ వార్ఫేర్లో ఎప్పటికప్పుడు ఆరితేరలేదు అనుకోండి, చిన్న దేశం చేతులు ఓడిపోవాలి, టెర్రరిస్ట్ చేతులు ఓడిపోవాలి. ఇలా కొన్ని దేశాలు అల్లకొల్లోలం అయిపోయినాయి. ఈరోజు రష్యా చూడండి, అల్లకొల్లోలం అయిపోయింది ఒక ఉక్రెయిన్ చేతిలో. సో నాన్ స్టేట్ యాక్టర్స్ మోడర్న్ వార్ఫేర్ని చాలా జాగ్రత్తగా ఆకలింపు చేసుకోవాలి. ఇది పెద్ద గుణపాఠం. ఇక మూడవది ఏంటంటేనండి, షిఫ్ట్. ప్రపంచంలో ఇప్పుడు ఆధునిక యుద్ధాలు ఏంటంటే, స్వర్గీయ బిపిన్ రావత్ ఈ విషయాన్ని మనకు వర్ణించి చెప్పారు. అప్పుడు చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ ఏమన్నారంటే, ఆయన ఒక సందర్భంలో మోడర్న్ వార్స్ అనేవి ఒక స్విఫ్ట్ అంటే షార్ట్ టర్మ్, అంటే చాలా వేగవంతంగా చాలా షార్ట్ టర్మ్లో జరిగిపోతాయి మోడర్న్ వార్ఫేర్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు, ఈ హమాస్ ఇజ్రాయెల్ వారు, ఇరాన్ ఇరాక్ వార్లు ఈజ్ నాట్ ఏ స్విఫ్ట్ వార్ అండి, ప్రొలాంగ్ అవుతున్నాయి. కానీ ఇండియా పాకిస్తాన్ని కేవలం 3 రోజులు ఒక అణుదేశాన్ని ఓడించింది స్విఫ్ట్ వార్. ఆ రోజు బిపిన్ రావత్ యుద్ధతంత్రాన్ని నేర్చుకోవడం వల్ల మనం చేసాం. చూసుకోండి, స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ చాలా వేగవంతంగా ఉంటాయి, చాలా షార్ట్ టర్మ్ వార్ ఉంటాయి అన్నమాట, చాలా తక్కువ రీజన్లో. అలాంటి యుద్ధాలను ఇంకా మనం లెర్న్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చైనా ఇండియాల మధ్య యుద్ధం జరిగితే కేవలం 4 రోజుల్లోనే డిస్ట్రాయ్ అయిపోతాయండి. అంత భయంకరమైన యుద్ధం చేయాలి, 1 సంవత్సరాల కొద్ది యుద్ధం చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు ఆ యుద్ధ తంత్రాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. ఏది స్విఫ్ట్ మోడర్న్ షార్ట్ టర్మ్ వార్ఫేర్ అండి. తర్వాత ఏంటంటే, వార్ ట్రాప్లో పడకూడదు. వార్ అనేది ఒక పెద్ద ట్రాప్, అందులో ఇరుక్కోకూడదండి. ఒకప్పుడు ఫ్రాన్సు బ్రిటను 100 సంవత్సరాలు యుద్ధం చేసినాయి అంట, గుర్తుపెట్టుకోండి. 2 ప్రపంచ యుద్ధాలు 5-6 సంవత్సరాలు జరిగినాయి. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ట్రాప్లో ఇరుక్కుపోయింది. పెద్ద దేశం ఒక రష్యా వార్ ట్రాప్లో ఇరుక్కుపోయింది, ఒక చిన్న దేశంలో. మన భారతదేశం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఈ పాకిస్తాన్ వార్ ట్రాప్లో 3 రోజుల నుంచి బయటకు వచ్చాం ఏదో విధంగా, దాన్ని ఆ 3 రోజులను చేసి. లేకపోతే చాలా డేంజరస్. ఇండియన్స్ అనుకున్నారు, అరే యుద్ధంలో ఇంకా పాకిస్తాన్ పూర్తిగా ఓడించేదాకా ఎందుకు బయటకు వచ్చారండి. ఎవరండి ఒక దేశం మోడర్న్ వార్ఫేర్లో ఓడించరు. దాన్ని నాశనం చేశామా, దాన్ని హత్య చేశామా, బయటపడాలి, ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టుకోవాలి. సో యుద్ధం అనే ఒక వార్ ట్రాప్లో ఇరుక్కోకూడదనే గుణపాఠం ఈరోజు రష్యా ఉక్రెయిన్ వార్ని చూస్తుంటే, ఈ హమాస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చూస్తుంటే మనకు తెలుస్తుంది, ఇరుక్కోకూడదు. ఒకప్పుడు అమెరికా కూడా ఇరుక్కుంది వియత్నాంలో. మనం ఈ వార్ ట్రాప్లో ఇరుక్కోకూడదు, అది పెద్ద గుణపాఠం. తర్వాత అతిపెద్ద లక్షణం ఏంటంటేనండి, దౌత్య యుద్ధంలో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. దౌత్యం ఏదో మోడర్న్ వార్ఫేర్ చేసేది కానీ దౌత్యంతో కూడా యుద్ధం చేయాలి. యాక్చువల్గా దౌత్యంతోనే ఓడించవచ్చు, అది అద్భుతమైన దౌత్యం. అదే మన వారు నీతి ఎలా ఉంటుందంటే, యుద్ధ తంత్రం శత్రువుని యుద్ధానికి వెళ్లకుండా ఓడించినడు గొప్పవాడు అనమాట. ఈ విధంగా యుద్ధ తంత్రాన్ని అలవాటు, అంటే దౌత్యంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనకి ప్రపంచం అంతా సపోర్ట్ చేస్తే మనం ఏం చేసినా రైట్ అనమాట, లేకపోతే అదంతా తప్పు అవుద్ది, మనం రైట్ చేసినా తప్పు అవుద్ది. ఈ దౌత్య యుద్ధంలో భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇంకా ఆకలం చేసుకోవాలి. ఎందుకంటే అమెరికాలో మనం దౌత్యం చేయలేకపోతున్నాం, అందుకే ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు అమెరికాలో లాబియింగ్ గ్రూపులు పెట్టుకోవాలి, ఈ దౌత్యంలో ఇంకా ఆరితేరిపోవాలన్నమాట. అప్పుడే మనం దౌత్యంలో, అది మీడియా ఉంటుంది, ఈ దౌత్యవేత్తలు చాలా ఉంటుందండి. ట్రాక్ 2 డిప్లొమసీ, ట్రాక్ 3 డిప్లొమసీ, ట్రాక్ 1 డిప్లొమసీ, అందులో చాలా స్ట్రాంగ్గా ఉండాలండి విషయం. తర్వాత ఏంటంటే, ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలి. ఎప్పుడు కూడా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటేనే ప్రపంచంలో యుద్ధాలు చేయగలుగుతాం. ఈరోజు రష్యా ఆర్థికంగా వేగంగా ఎక్కువగా లేదు కాబట్టి అది ఇబ్బంది పడుతుంది. వెపన్స్ కనీసం ఉత్తర కొరియా నుంచి తెచ్చుకుంటుంది, మనకు ఆయిల్ అమ్ముకుంటుంది చౌకగా, ఎంతో కొంత పట్టుకెళ్ళండి, ఏదో తాకట్టు పెట్టుకున్నట్టు. సో ఆర్థిక వృద్ధి, ఆర్థికంగా మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఏదైనా యుద్ధం చేయగలుగుతాం. తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే స్వదేశీ ఆయుధాలండి. స్వదేశం అంటే వేరే ఆయుధాలు మనం ఎంతైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ స్వదేశంలోనే మనం ఆయుధాలు తయారు చేసుకున్నప్పుడే ఏదైనా యుద్ధం చేయగలుగుతాం. అదొకటి మనం నేర్చుకోవాలి. ఇది భారతదేశం బాగా ఆకలింపు చేసుకుని ముందుకెళ్తుందని తెలుస్తుందన్నమాట. తర్వాత పెద్ద ఆర్థికంగా ఎలా ఉండాలంటే ఇంటర్నల్ యూనిటీ,
దేశంలో ఐకమత్యం లేకపోతే శత్రువు ఎప్పుడు అక్కడి నుంచే వస్తాడు. అది చాలా డేంజర్. ఈరోజు ఇరాన్ చూసినా, రష్యాలో చూసినా శత్రువుల ద్వారా వాళ్ళు ఎంటర్ అవుతున్నారనమాట. చూడండి, మన భారత పాక్లో యుద్ధం జరుగుతుంటే జ్యోతి మల్హోత్రా, వీళ్ళు వెన్నుపోటుదారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇది పెద్ద గుణపాఠం. ఈ విధంగా భారతదేశం సమగ్రంగా ఉండాలి. రెండు అపోజిషన్ వీటిలో క్లారిటీ ఉండాలి. రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్యం స్ట్రాంగ్గా ఉండాలి. ఇవి ఉంటేనే ప్రపంచంలో, అంటే మనం యూనిటీ ఉంటేనే ప్రపంచంలో ఎవరినైనా ఆదుకోగలుగుతాం, ఎంత పెద్ద శత్రువైనా. ఇది మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద గుణపాఠాలు. ఆ విధంగానే మనం ప్రపంచంలో రాబోయే యుద్ధాలని, ఎందుకంటే ఒక సూపర్ పవర్గా మనకు శత్రుత్వం పెరుగుతుంది చైనా నుంచి, వీటి నుంచి. కాబట్టి ఈ లెసన్స్ మనం నేర్చుకుంటే ప్రపంచంలో మనం సూపర్ పవర్గా ఎదిగి సౌభాగ్యంతో మనం పూర్వవైభవాన్ని సంతరించుకుని ఉండగలుగుతాం.